హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఇండియన్ రైల్వే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకి ఒక కొత్త రూల్ అనేది అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది వరకు ఈ రూల్ అనేది ఉన్నా కూడా ఇప్పుడు దీంట్లో కీలక అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇది వరకు ఒకరు రైల్లో రిజర్వేషన్ అనేది చేసుకుంటే ముందు వచ్చే స్టేషన్ వరకు ట్రైన్ అనేది ఎక్కవలసి ఉంటుంది. ఒకవేళ పక్క స్టేషన్ అనేది క్రాస్ చేసిన తర్వాత ఈ ప్యాసింజర్ రాకపోతే ఆ సీట్ ని వేరే వాళ్ళకి కేటాయిస్తారు. ఇలా చేయడానికి ఒక సంవత్సరం క్రితం వరకు మన రైల్వే వ్యవస్థ అనేది పేపర్స్ ద్వారా రిజర్వేషన్ చార్ట్ ని ప్రిపేర్ చేసి అందులో ప్యాసింజర్ యొక్క డీటెయిల్స్ ని పట్టుకొని తీసి ప్రతి ఒక్క కోచ్ కి తిరుగుతూ టిక్ మార్క్ అనేది చేసుకునేవారు. ఇప్పుడు ప్రతి టీటీఈకి రైల్వే శాఖ ట్యాబ్స్ అనేవి ఇచ్చింది. ఇవి మొత్తం రైల్వేకి కనెక్టివిటీ అయి ఉంటాయి. ఒక ట్రైన్ కి ఎన్ని కోచెస్ ఉన్నాయి, అందులో ఏ బెర్త్ లో ఏ మనిషి ఎక్కాలి, వారి పేరు, వారి యొక్క డీటెయిల్స్ ని ఈ ట్యాబ్ అనేది చూపిస్తుంది. టీసీ వచ్చేసి ఆ సీట్ నెంబర్ దగ్గర టిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా రైల్వేకి వెళ్ళిపోతుంది ఈ ప్యాసింజర్ అటెండ్ అయ్యాడని. ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత 10 నిమిషాల కంటే ఎక్కువగా సమయం తీసుకొని బోర్డింగ్ అయిన వ్యక్తులకి ఆ బెర్త్ అనేది ఇవ్వడం కుదరదని తెలియచేశారు. ఎందుకంటే టీటీ వచ్చి ఒక్కసారి అక్కడ టిక్ మార్క్ అనేది చేయకుండా 10 నిమిషాల వరకు అక్కడ టైం అనేది వేస్ట్ అయితే వెంటనే ఆ సీట్ అనేది ఆర్ఏసి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా రైల్వేనే కేటాయిస్తుంది, టీసీకి సంబంధం లేకుండా. సో 10 నిమిషాలలో బోర్డింగ్ అనేది డెఫినెట్ గా అవ్వాలి. ఇది ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ గా చెప్పుకోవచ్చు. ట్రైన్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత మీరు బోర్డింగ్ అనేది అయితే మీకు అక్కడ టిక్ అనేది చేస్తారు, అది రైల్వేకి వెళ్ళిపోతుంది, మీరు అటెండ్ అయినట్టుగా ఉంటుంది. ఒకవేళ 10 నిమిషాలు దాటితే అక్కడ టిక్ అనేది చేయరు, మీరు ఆబ్సెంట్ గా పడిపోతుంది, ఆ సీట్ ని ఆర్ఎస్సి వెయిటింగ్ లిస్ట్ లో వారికి కేటాయిస్తారు. సో రైళ్లలో రిజర్వేషన్ చేసుకునేవారు ఈ అప్డేట్ ని గమనించండి. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి బోర్డింగ్ స్టేషన్ ని చేంజ్ చేసుకోవాలి అంటే మీకు రిజర్వేషన్ చేసుకున్న దగ్గర కింద ఆప్షన్ అనేది చూపిస్తుంది, చేంజ్ బోర్డింగ్ స్టేషన్ అని. దాన్ని టిక్ చేసి మీ బోర్డింగ్ స్టేషన్ ని మార్చుకొని మీకు వీలున్న ప్రాంతంలో ట్రైన్ ఎక్కండి. ఇలా ఒక ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకొని వేరే ప్రాంతంలో ఎక్కుతానంటే ఇక మీదట అది జరిగే ప్రసక్తి అనేది లేదు. ఈ అప్డేట్ అనేది రిజర్వేషన్ చేసుకునే వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుందని వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.